అంటే మీకు జన్మ జన్మల పుణ్యం ఉంటేనే ఈ భాగ్యం దక్కుతుందని మీరు అనుకోండి. మంచి మాట ఎవరు చెప్పినా, నాకు నలుగురికి చెప్పాలని ఆ చెప్పిన పుణ్యము నాకు రావాలనే ఒక సద్బుద్ధితో నేను మీకు చెప్తున్నాను ఈరోజు. ఇది ధనుర్మాసం అంటారు అనమాట. అంటే మనకు ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుడు ధనుస్సు రాశిలో ప్రవేశించి మళ్ళీ మకర రాశిలో ప్రవేశిస్తాడనమాట. దీన్ని ధనుర్మాసము, మార్గశీర్ష మాసం అని కూడా అంటారు. ఈ మాసాలన్నింటిలో ముఖ్యమైన అంటే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పిండు అనమాట. మార్గశీర్షాన్ని నేనే ఈ మాసంలో, అంటే ఈ మాసాలు 12 మాసాలు ఉన్నాయి కదా, 12 మాసాల్లో అగ్రగణ్యమైనది ఈ మార్గశీర్ష మాసం. ఏ మాసానికి ఆ మాసమే దైవారాధనకు, కానీ అందులో ఆ పరమాత్ముడు చెప్పిండు కాబట్టి ఈ మాసానికి ఒక విశిష్టత ఉంది. అయితే ఒకప్పుడు ద్వాపరయుగంలో గోపికలందరూ కాత్యాయని వ్రతాన్ని చేసినన్నమాట. కాత్యాయని వ్రతాన్ని ఎందుకు చేసిందంటే వాళ్ళు పరమ కృష్ణ భక్తులు. వాళ్ళకి మొత్తం అంటే అన్నీ ఆయనకి ఇంకేం లేదు, నువ్వే మేము, మేమే నువ్వు, మాకు ఇంకేమి వద్దు, ఈ లౌకిక జీవనం వద్దు, మాకు ఆ శ్రీకృష్ణునే భర్తగా ప్రసాదించు తల్లి అని చెప్పేసి ఆ కాత్యాయని అమ్మవారిని వేడుకొని నెల రోజులు ఈ వ్రతాన్ని వాళ్ళు ఆచరించింది అనమాట. దీనికి మనం ధనుర్మాస వ్రతం అని అంటాం అనమాట. అంటే భర్త అంటే మన లౌకిక జీవితంలో భార్య భర్తలు ఇలాంటి సంబంధం కాదు. ఆత్మ శరీరం, మన శరీరంలో ఆత్మ ఉంటుంది కదా, ఆత్మ శరీరం అనేది ఒకటి. ఆత్మలో ఆత్మస్వరూపంగా ప్రతి జీవిలో భగవంతుడు ఉంటాడనమాట. కాబట్టి ఈ ఆత్మ రూపంలో ఈ భగవంతునితోనే మేము ఉండాలి, భగవంతుని నామాన్నే కీర్తించాలి, భగవంతున్నే వేడుకోవాలి. మేము ఈ లౌకిక జీవనం ఏదైతే ఇచ్చిండో దాంట్లో మనము సద్గురువులను ఆశ్రయించాలి, చక్కటి మాటలు వినాలి, చక్కటి పాటలు పాడాలి, హిందూ ధర్మాన్ని తప్పకుండా ఆచరించాలి. మనం మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే గుంపులో గోవిందమని కాదు, గుంపులో నిలబడి గోవింద గోవింద అంటే మనం కనిపించాం. గోవింద నామస్మరణ ఎక్కడిది? హిందూ ధర్మానిది. అది హిందూ ధర్మానికి ఒక్కదానికే వర్తిస్తాయన్నమాట. అది అంటే ఇంత సనాతన సంప్రదాయాన్ని మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా దాన్ని పాటించాలి. అంటే స్వామి నామస్మరణ చేయడం, చక్కటి సంప్రదాయ వస్త్రధారణ, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ మనకు నేర్పించడానికి ఎన్నో యుగాల్లో ఎన్నో అవతారాలు భగవంతుడు, అంటే ఆ విష్ణువు అనుకోండి, పరమేశ్వరుడు అనుకోండి, ఎవరైనా సరే వాళ్ళు, ఆ తర్వాత సాక్షాత్తు అజగన్మాత ఎన్ని అవతారాలు ఎత్తి ఈ మానవ జన్మ అనేది మనకు ఒకటి ఇచ్చి, ఆ జన్మలో మనకు ఒక మనసు ఇచ్చిండు కదా. జాగ్రత్తగా వినండి, 84 లక్షల జీవరాశుల్లో ఈ సకల ప్రాణికోటిలో మనస్సు అనేది ఒక్కటే మనకి ఇచ్చిండు. ఈ చెత్త ఆలోచిస్తే అంత చెత్తనే కదా, ఈ చెత్తకి ఒక మనసు అనేది ఇచ్చిండు, ఆ మనస్సుకి ఒక భక్తి అనేది ఇచ్చిండు అనమాట. ఆ భక్తితోనే మన భగవంతుని చేరుకోవాలి. ఏదైతే జన్మ ఇచ్చిండో ఆ జన్మకి ఏం కావాలి? చక్కటి మాటలు మాట్లాడాలి, భగవంతుని ఆరాధించాలి, చక్కగా వారానికి ఒకసారైనా కనీసం ఆలయాన్ని సందర్శించాలి. ఎందుకంటే ఇక్కడ యంత్ర మంత్ర ప్రతిష్ఠత స్వామి ఉంటాడనమాట. ఇక్కడ మనం ఏదైతే ఆలయానికి వస్తామో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, మనకు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది అనే ఒక ఆలోచన మనకు కలుగుతుంది అనమాట. అదే భగవత్ శక్తి అన్నమాట. ఇలా ఒకసారి ఆ తల్లి సాక్షాత్తు మనకి 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. వాళ్ళు పరమ విష్ణు భక్తులు. వాళ్ళల్లో పెరియాళ్వార్ అనే ఆళ్వార్ చాలా అంటే ఇంక అందులో ఎక్కువ అనమాట. ఆయన సాక్షాత్తు ఎప్పుడు ఆయన ఇక్కడ శ్రీవిల్లిపుత్తూరులో ఉండేవాడు. ఆయన ఆ శ్రీవిల్లిపుత్తూరులో ప్రతిరోజు స్వామిని పరమ భక్తితో కీర్తిస్తూ చక్కటి పూలమాలలు అలంకరించి ఆ స్వామిని చక్కగా కీర్తిస్తూ పరమ భక్తితో పూజ చేసుకుంటూ ఆనందించేవాడు. పరమానందం, భగవంతునితో ఉంటే పరమానందం. అది మన కళ్ళల్లోనే తెలుస్తుంది. మనసులో ఉన్న భావాన్ని కళ్ళు రిఫ్లెక్ట్ చేస్తాయి అంటారు కదా, ఆ కళ్ళలోనే తెలుస్తుంది మనకు భక్తి ఉందా లేదా అనేది. అట్లా ఆయన అలా సేవిస్తూ ఉండేవాడు. ఆయనకి సాక్షాత్తు భూమాత అంశతోని తులసి వనంలో ఒక పాప దొరికిందనమాట. సాక్షాత్తు ఆ జగన్మాతే ఆయనకి దొరికిందనమాట. ఇది ఆయనకు ఒక వరం. ఇదంతా చెప్పుకుంటే సమయం మనకు సరిపోదు కాబట్టి అమ్మవారు దొరకగానే చాలా సంతోషించి ఆ తల్లిని, ఆ చక్కని తల్లిని, ఆ చల్లని తల్లిని బిడ్డగా స్వీకరించి పరమ అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు ఆయన. అల్లారు ముద్దుగా పెంచుతూ ఆ అమ్మాయికి కోదయ్య అనే పేరు పెట్టుకున్నాడు. కోదయ్య అంటే పూలమాల అని అర్థం అన్నమాట. అట్లా పూలమాలతో ఎప్పుడు స్వామిని అలంకరిస్తూ అదే భావనతో ఆయన తన్మయత్వంతో ఉంటాడు కాబట్టి అదే పేరు పెట్టుకున్నాడు, పూమాల అని చెప్పేసి. దానికి కోదయ్య అనే పేరు అనమాట ఆ భాషలో. తర్వాత ఆ పాప కూడా అల్లారు ముద్దుగా పెరుగుతుంది. ఇక్కడ నేను ఏం చెప్తున్నా మన మానవ జీవితాన్ని కూడా అన్వయించుకోండి పిల్లలు. మీరు కూడా ఏంటంటే ఆ తల్లిదండ్రులు ఏదైనా పిల్లలకి మొదటి నుండి సత్ప్రవర్తన, సంప్రదాయాలు, ధర్మం, ఆచారం
ఇవన్నీ చెప్పుకుంటూ పెంచితే ఇంకా భవిష్యత్తు తరాలు ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మీ తరాలు, మీ తర్వాత తరాలు, మీ తర్వాత తరాలు ఇవన్నీ అన్ని రకాలుగా ఏమంటారు వంశాభివృద్ధి కావడానికి, జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ. ఆ అమ్మాయి అలాగుద్దిగా పెరుగుతుంది. ఆ అమ్మాయికి చిన్నప్పటి నుండే ఈ సనాతన సంప్రదాయాలు, భక్తి, సకల శాస్త్రాలు, సకల పురాణాలు, వేదాలు అన్నీ చెప్పాడు అమ్మాయికి. ఆ అమ్మాయి కూడా అదే భావన మిగిలిపోయేది, ఇంకేం లేదు, పరమాత్ముడే నాకంత, ఆ శ్రీకృష్ణుడే నాకంత అని చెప్పేసి అదే భావనతో తను పెరిగి యుక్త వయసుకు వచ్చింది ఆ అమ్మాయి. యుక్త వయసుకు వచ్చిన తర్వాత అమ్మాయికి ఒకటే భావన, ఆయన ఎవరో కాదు, నా వాడే, నా భర్త అని అంటే మన లౌకిక జీవితానికి వేరు, పరమాత్మునికి సంబంధించి వేరు, భరించువాడు అని అర్థం అన్నమాట. నువ్వే భరించాలి, నాకు నువ్వే కావాలి, నువ్వు తప్ప నాకు వేరే ఏం లేదు, అన్యథా శరణం నాస్తి. ఆ కోదేవి రాను గోదాదేవిగా మనం కొలుచుకుంటున్నాం. ఆ అమ్మాయి పేరు గోదాదేవి, ఆండాళ్ తల్లి అని కూడా పిలుస్తాం మనం ఆ అమ్మాయిని. ఆ ఆండాళ్ తల్లి రోజు ఏం చేస్తుందంటే తన్ని పూలమాలలన్నీ అలంకరించి ఒక బుట్టలో పెట్టిన తర్వాత అవన్నీ చూసుకుని ఆ మాలలన్నీ చూసుకొని తనకు అలంకరించుకోవాలని ఒక బుద్ధి కలుగుతాను అన్నమాట. చక్కగా గోదాదేవి కొప్పు చూస్తారు కదా, మన ఆలయంలో కూడా అమ్మవారు ఉన్నారు. ఆ కొప్పుకు చక్కగా అలంకరించుకొని అద్దంలో చూసుకొని కాసేపు స్వామికి ధరింపజేసే మాలలన్నీ తను వేసుకొని కాసేపు ఆనందంగా అనుభవించి ఆ మాలలన్నీ మళ్ళీ బుట్టలో పెట్టేది. ఆ అమ్మాయికి నేను తప్పు చేస్తున్నాను, నేను ఏం చేస్తున్నాను ఏం తెలియదు, ఈ మాలలన్నీ నేను దగ్గరికి తీసుకున్నాను, ఈ మాలలన్నీ మళ్ళీ స్వామికి చేరుతాయి, మా తండ్రి గారు తీసుకెళ్తారు అని చెప్పేసి ఒకే భావనతో ఉంది. అలా జరుగుతుంది. అనుకోకుండా ఒకరోజు ఆలయంలో అర్చకులకు చిన్న వెంట్రుక కనిపించింది అనమాట. ఇక్కడిది ఇప్పుడు కానీ పరమ విష్ణు భక్తుడు, ఆయన ఎప్పుడు పొరపాటు చేయరే. అందుకే ఇక్కడ కానీ మనం భోజనం చేసే అన్నంలో కానీ పూలమాలలు వెంట్రుక అది వచ్చినా తప్పకుండా అన్నాన్ని కూడా పక్కన పెట్టాలి, అదనమాట. అట్లా అది ఆమె ఏం చేస్తుంది చూసి పొరపాటు అని చెప్పి ఆలోచించి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏదో బాధతో ఉంటే ఆయన బాధలో, ఆయన ఆలోచనలో, ఆయన కూతురుతో మాట్లాడిన సంభాషణలో తెలుస్తుంది ఏమని, తన కూతురే ఇలాంటి ఈ మాలలన్నీ అలంకరించుకొని స్వామికి పంపిస్తుంది అని చెప్పగానే ఆ అమ్మాయి ఏం చేసినా ఏంటమ్మా ఇంత తప్పు చేసినావు, చాలా పొరపాటు కదా, సాక్షాత్తు పరమాత్మకి సమర్పించుకోవాల్సిన పూలమాలను నువ్వు అలంకరించుకొని ఎంత పొరపాటు చేసినావు తల్లి అని చాలా బాధపడతాడనమాట. బాధపడిన తర్వాత ఆయనకి రాత్రి సాక్షాత్తు శ్రీరంగనాథుడే స్వప్నంలో కనిపించి, ఆమె ఎవరో కాదు, నా ఇష్ట సఖి, ఆమె నన్నే భర్తగా పొందాలి, నేనే ఆమెకు అన్ని, ఆమెకి ఆమె ఏదైతే ధరించి ఆ మాలలన్నీ నాకు మీరు తీసుకొస్తున్నారో తెలియకుండా అవి నాకు చాలా ప్రియమైనవని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఆయన అది సంతోషించి సాక్షాత్తు ఆ జగన్మాతనే నాకు కూతురుగా ఉందని చెప్పేసి సంతోషించిన తర్వాత ఆ పూలమాలలన్నీ అలా తీసుకోవడం, తర్వాత ఆ తల్లిని అడగడం, నాకు ఆ రంగనాథుడే భర్తగా కావాలని కోరుకోవడము. శ్రీరంగంలో సాక్షాత్తు జాగ్రత్తగా 1000 మంది భక్తుల సమక్షంలో ఆ తల్లి శ్రీరంగనాథుల్లో ఐక్యమైపోయింది. అందుకే ఈ మానవ జన్మ ఎత్తినందుకు ఒక్కసారన్నా మన వైష్ణవ సంప్రదాయాన్ని పాటించే ఎవరైనా సరే శ్రీరంగాన్ని దర్శించాలని కోరుకుంటారనమాట. సాక్షాత్తు అమ్మ అందరూ ఐక్యమైపోయింది. కాబట్టి ఈ తల్లి ఏం చేసిందంటే ఆ ధనుర్మాస వ్రతంలో 30 రోజులు శ్రీకృష్ణ భగవాను కీర్తిస్తూ కొన్ని పాటలు పాడింది. ఆ పాటలకి, ఆ కీర్తనలకి పాశురాలని పేరు అనమాట. 30 రోజులు పరమ భక్తితో పాడింది. ఈ పాశురాలు మీరు విన్నా, చదివినా, లేకుంటే మనకు చదవడం రాకున్నా, ఎవరికన్నా విన్నా, ఆ పాశురాల యొక్క భావన అంటే ఆ అర్థాన్ని మనం విన్నా మనకు శ్రీకృష్ణ భగవానుడు సకల ఐశ్వర్యాలు ప్రసాదించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. మనకు కావాల్సింది ఏం తర్వాత మోక్షమే కదా, ఇంకా కావాలనుకుంటే ఇవ్వమని కూడా అడగవచ్చు, ఇంకొక మంచి జన్మ రావాలి, ఉత్తమమైన జన్మ రావాలని చెప్పేసి. అట్లా మనకి ఏది కావాలంటే అది ప్రసాదించే ఆ పరమాత్ముని మనం అన్ని రకాల ఈ కీర్తనల యొక్క టోటల్ అర్థం మీకు చెప్తున్నా నేను. 30 పాఠాలు ఒకటే ఉంటుంది, నువ్వే మాకు అన్ని, అన్యథా శరణం నాస్తి, త్వామేవ శరణం మమ. భగవంతుడా నువ్వే మేము, మేమే నువ్వు, మా ఆత్మలోనే నువ్వు ఉన్నావు. మమ్మల్ని అన్ని రకాలుగా మమ్మల్ని స్వీకరించి మాలో దీపజ్యోతిని వెలిగించు. అంటే మంచి ఆలోచనలు, మంచి భక్తి, 10 మందికి మంచి చేయడం. మనం ఈ భూమాతను మనం ప్రతిరోజు మనం తాకుతున్నాము. ఎన్నో చెత్త మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చెత్త పనులు చేసే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కాకుండా నిద్ర లేవగానే ఎన్నో పనులు చేస్తాం, తల్లి మమ్మల్ని భరించు, ఆ సాక్షాత్తు భూమాతని గోదాదేవి అట్లా అనమాట. ఇవన్నీ మాకు ఇస్తున్నావు కదా, ఇవన్నీ మేము ఇలాంటి ఏమంటారు అల్పమైన బుద్ధితో ప్రవర్తించే మాకు
మాకు ఎలా నడుచుకోవాలో తెలియదు, ఎలా మమ్మల్ని మేము మార్చుకోవాలో తెలియదు. ఇప్పుడు అనిపిస్తుంది అనమాట ఏమని, నువ్వే మమ్మల్ని మార్చాలి అంటే భగవంతుని మీద మనం భారం వేయాలి. మనకేం తెలియదు, మనం చేసేది కరెక్ట్ అనుకుంటాం. మనం అహం అన్నమాట, అహం అహం బ్రహ్మాస్మి అని అనుకోవడం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు అది. కాబట్టి ఇట్లా హిందూ ధర్మంలో చాలా గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటాయి, గొప్ప సంప్రదాయాలు ఉంటాయి, గొప్ప ఆచారాలు ఉంటాయి. సాక్షాత్తు గోమాత, ఇక్కడ గోమాతను ఎవరైనా వచ్చి కనీసం మన గ్రామంలో గడ్డి పెట్టమన్నా కానీ మాకెందుకు అని అంటారు. 33 కోట్ల మంది దేవతలు నివసించే ప్రదేశం ఆ గోమాతలో ఉంటుంది. ఆ గోమాత ఎక్కడైతే అంబా అని అరుస్తుందో, అమ్మా అని అరిచిన ఆ ప్రదేశం ఎంత దూరం అయితే వినిపిస్తుందో అంత దూరం ఆ ప్రదేశం అంతా పవిత్రం అయిపోతుంది అన్నమాట. అందుకే గోమాతను సేవించుకోవాలి, గురువుల్ని గౌరవించాలి, భగవంతుని నిండు మనస్సుతో ధ్యానించాలి. ఇవన్నీ మనం చేసిన రోజు భగవంతుడు మనలోనే ఉంటాడు. ఇంకా ఇక్కడే ఉంటాను నేను, వీళ్ళ మనసులోనే ఉంటా, వీళ్ళని ముందుకు నడిపిస్తాను నేను. మీరు ఏదైతే అనుకున్నారో, మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో, ఏ జీవితాన్ని గడుపుతున్నారో దాంట్లో మిమ్మల్ని ఉత్తమంగా ఉన్నతంగా అన్ని రకాలుగా తీర్చిదిద్దే బాధ్యత సాక్షాత్తు భగవంతుడే తీసుకుంటాడు అన్నమాట. ఇదితోనే ఉండే వాళ్ళకి తప్పకుండా ఇది అర్థమైపోతుంది, తప్పకుండా అది ఆచరిస్తారు. మీరు ఆచరించాలి, మేము ఆచరించాలి, ముందున్న తరాలకి ఇది మనం చెప్పాలి. ఇది మన హిందూ ధర్మం యొక్క గొప్పదనాన్ని మనం ఎక్కడ ప్రపంచం అంతా చాటాలి. ఆ తల్లి, ఆ భగవంతుని అంశాలు కానీ ఏది కానీ మనం వినాలి, మన పిల్లలకు చెప్పాలి. రామాయణ, మహాభారత, భాగవతాలన్నీ మనం కొంతనైనా చదవాలి. ప్రపంచం అంతా మన ముందే ఉంది. ప్రపంచం అంతా ఇప్పుడు ఈ వీడియో నేను చేస్తున్నాను, ఎంతమంది చూస్తారమ్మా? 100లో చూస్తారు నాకు తెలిసి. అదొక చెత్త వీడియో చేయండి, వ్యూస్, లైక్స్, సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది చాలా చెత్త. మీరు 10 మందికి చెప్పాలి, ఈ హిందూ ధర్మంలో ఉన్న గొప్పదనం చెప్పాలి. మీరందరూ పునీతులైపోవాలి. నా మాటలు విన్న మీకు ఏమాత్రం నచ్చినా ఇంకో 10 మందికి చెప్పండి. జ్ఞానం పంచండి. మనం చేసేది డబ్బు కోసం కాదు, మనం చేసేది భక్తి ప్రచారం చేయడానికి, ధర్మాన్ని మనం 10 మందికి ఆచరించేటట్లు మనం చెప్పడానికి. ఇంతకు మించి వేరే ఏం లేదు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో లక్ష్మీ నరసింహాయ. శ్రీ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీ రామానుజ దివ్య తిరువడిగలే శరణం. శ్రీ శంకరాచార్య దివ్య తిరువడిగలే శరణం. లక్ష్మీ సాక్షాత్